నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఆకర్షణ మంత్రం అనేది మీ చుట్టూ అలా అలా ఆరా ఫామ్ అవుతుంది అనుకుంటాను. అంత పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి రాగానే నిజంగా మన టీం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, సరదాగా ఉంటారు. అలాగే ఉండాలండి. జీవితాన్ని అలాగే తీసుకోవాలి. అవును, ఎక్కడా కుంగిపోకుండా ఒక్క నెగిటివ్ కూడా మాట్లాడతారు. చాలామంది కార్పొరేట్స్ కానీ, చాలామంది స్టూడెంట్స్ కానీ, లేదంటే లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక ఖాళీగా కూర్చున్న వాళ్ళు కానీ వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళకు ఒక ఐడియా వచ్చి వాళ్ళు కూడా అఫర్మేషన్ చేయడం స్టార్ట్ చేశారు. కింద పాజిటివ్ కామెంట్లు పెట్టారు. థ్యాంక్స్ టు యూనివర్స్ అని పెడుతున్నారు, థ్యాంక్స్ టు అనంతకృష్ణ స్వామి గారు అని పెడుతున్నారు. చాలామంది చాలా పాజిటివ్ కామెంట్స్ తోటి, లైక్లతోటి అలా మన వీడియోస్ని, సిరీస్ని అన్నిటినీ చూసుకుంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్ సార్. మనీ మంత్రాలో ప్రత్యేకించి ఏం చెప్తున్నారు? మీరు అన్నది కరెక్టేనండి. లాక్డౌన్ టైంలో చాలామంది నర్వస్గా ఫీల్ అయినారు. ఆ టైంలో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మన వీడియోలు చాలా ప్లస్ పాయింట్ చేసినాయి. అంటే వాళ్ళు అసలు ఏముంది, అయిపోయింది, అసలు మన జీవితం ఏంటి, అసలు అప్పుడు కంపెనీలన్నీ చాలామందిని ఎంప్లాయ్మెంట్ తీసేసాయి. మళ్ళీ తీసుకుంటారనేది కూడా తెలియదు. ఏంటి ఇప్పుడు క్వశ్చన్ మార్కులో మిగిలిపోయినారు అందరూ. ఏం అర్థం కాని పరిస్థితిలో, ఎలా అనే పరిస్థితిలో మన వీడియోలు వాళ్ళకు ఒక మంచి ఇన్స్పిరేషన్ అయ్యి లాక్డౌన్ టైంలో కూడా వాళ్ళకి జాబ్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫోన్ చేసి మరీ చెప్పారు. విచిత్రం అది. లాక్డౌన్ టైంలో వాళ్ళకి కొత్త జాబులు రావడం, అది ఎంత అంటే వీళ్ళ అఫర్మేషన్స్ అక్కడ పనిచేసినాయి. మనం చేసింది ఏం లేదు. అక్కడ గమ్మత్ ఏం జరుగుతుందంటే, ఒక చిన్న దేశాన్ని ఒక పెద్ద దేశం ఓడించడం అనేది సహజం అండి. అవును, ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఒక పెద్ద వ్యక్తి మనకు డిస్టర్బ్ చేసినప్పుడు మనం ఓడించి మనల్ని కింద పడేస్తాడో అని భయపడుతుంటాం. అవును, ఎందుకంటే వాడు పెద్దవాడు, అన్ని రకాల పరపతి ఉంది. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, ఒక పెద్ద దేశం చిన్న దేశాన్ని ఓడించడం అనేది సహజం. కానీ చిన్న దేశం పెద్ద దేశాన్ని ఓడించడం అనేది సహజం కాదు, అతి కష్టం. దాన్ని సుసాధ్యం చేసింది మనకి జపాన్. ఓకే. ఎప్పుడైతే హీరోషిమా నాగసాకి మీద B-12 బాంబు వేసింది అమెరికా, వేసినప్పుడు ఏమైపోయిందంటే మొత్తం స్మాష్ అయిపోయింది. విచిత్రం ఏంటంటే, ఇప్పుడు అమెరికాని ఎదుర్కొనే స్థాయి దీనికి లేదు. జపాన్ చాలా చిన్న దేశం అండి, ఎదుర్కొనే స్థాయి లేదు. ఇప్పుడు ఏం చేయాలి బాగా ఆలోచించే ఉన్నారు. దాన్ని ఎదుర్కొనే స్థాయి మనకు లేదు. కాబట్టి ఎలా ఎదుర్కోవాలి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎవరికైనా సరే, ఒక కంపెనీ కావచ్చు, ఒక దేశం కావచ్చు, దేని మీద దెబ్బ కొట్టాలి, ఎకానమీ మీద దెబ్బ కొట్టాలి. ఆ విధంగా వీళ్ళు ఒక ప్లాన్ చేశారు. అమెరికా ఎకానమీ, ఆర్థికంగా అమెరికాను మనం కుంగతీయాలి, ఎలా చేయాలి దానికి అని చెప్పేసి బాగా ఆలోచించేసి ఇప్పుడు ఆ సమయంలో అమెరికా వస్తువులు ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. స్టాండర్డ్ వస్తువులు ఏవైతున్నాయో జర్మన్ వస్తువులు, ఇప్పటికి కూడా జర్మన్ వస్తువులు చాలా స్టాండర్డ్గా ఉంటాయి, వెయిట్గా ఉంటాయి, చాలా కాస్ట్లీగా ఉంటాయి. తర్వాత అమెరికా వస్తువులు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, లైట్ వెయిట్ ఉండాలి, స్టాండర్డ్ ఉండాలి, వాళ్ళకంటే తక్కువ రేట్ ఉండాలి. అలా ఆలోచించేసి మొత్తం ప్రజలకు ఏం చేసిందంటే, మీ తెలివిని ఉపయోగించండి. ఆ వస్తువులు ఎలా ఉండాలంటే, ఇప్పటివరకు అలాంటివి ఉండొద్దు. అవి విచిత్రంగా ఉండాలి, మల్టిపుల్గా పనిచేయాలి, స్టాండర్డ్గా ఉండాలి, ఒక సునిశ్చితమైన దృష్టితో కలిగి ఉండాలి, ఒక గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పేసి ప్రజలందరికీ పిలిపించేసి. ఇప్పుడు మనం చిన్న పిల్లాడు ఉన్నాడు మన ఇంట్లో, వాడు ఏం చేస్తాడంటే, చిన్న రబ్బర్లు తీసుకొని, అగ్గిపెట్టె తీసుకొని, దానికి ఒక పుల్లలు పెట్టేసి దాంతో ఒక చిన్న ట్రక్ తయారు చేస్తాడు. అవునా కదా? చిన్నప్పుడు నేను కూడా అట్టే అడుగునేవాడిని సార్, చిన్న ట్రక్ తయారు చేసి లాగా. అలా మీకు ఏమేమి ఐడియాస్ ఉన్నాయో ఆ ఐడియాస్ అన్నింటినీ ఇంప్లిమెంట్ చేద్దాం, దానికి సంబంధించిన ముడి సరుకుని నేను ఇస్తాను అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పగానే అప్పుడు మ్యాక్సిమం ఆలోచించి చాలామంది చాలా రకాల వస్తువులు కనిపెట్టడం మొదలైంది. ఫస్ట్ వాళ్ళు ఒక పానాసోనిక్ అనే పెద్ద టేప్ రికార్డర్ తయారు చేశారు. ఆ తయారు చేసి ఏం చేశారంటే, ప్రపంచ మార్కెట్లో రిలీజ్ చేస్తారు. అప్పటి వరకు అసలు రికార్డ్ చేసుకోవడం, మాటలు వినిపించడం అనేది లేదు. అంతకుముందు ఏముందంటే గ్రామోఫోన్ రికార్డు ఉంది మన దగ్గర, అది రికార్డ్ చేసుకోదు, ఉన్న పాటలు వినిపిస్తుంది. ఇప్పుడు ఇదేం చేసిందంటే, మనం మాట్లాడే మాటల్ని మళ్ళీ మనకు తిరిగి వినిపించడం, పాటల్ని వినిపించడం, దాంట్లోనే విత్ రేడియో. ఈ విధంగా అది ఒక చూస్తేనే ఒక గమ్మత్, ఒక ఆహ్లాదకరంగా అందరి మనసును దోచేసింది. అది ఏమైపోయింది, ప్రపంచ మార్కెట్లో ఒక విప్లవాన్ని సృష్టించింది అది పానాసోనిక్ రేడియో అని, టేప్ రికార్డర్ అనేది. ఆ విధంగా జపాన్ ఆర్థికంగా నిలదొక్కోవడం మొదలైంది. అలా మెల్లిమెల్లిగా టెక్నికల్ రంగంలో కానీ, కంప్యూటర్ రంగంలో కానీ, మిషనరీ రంగంలో కానీ అనేక ఆవిష్కరణలు గొప్ప ఆవిష్కరించడం జరిగింది. కొత్త ఆవిష్కరించడం జరిగింది. దాంతో ఏమైపోయిందంటే, అమెరికా మార్కెట్ దిగజారిపోయింది.
అంతకుముందు ప్రపంచవ్యాప్తంగా అమెరికానే పైచేయి ఉండేది. ఇప్పుడు ఏమైంది, చిన్న దేశం పెద్ద దేశాన్ని ఓడించడం అంటే రివర్స్లో జరిగింది. అర్థమైందా? రివర్స్లో జరిగింది. అప్పుడు ఆ అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జపాన్ వస్తువులు అంటే చాలా ఫేమస్ అయిపోయింది. పక్కనే చైనా ఉందండి, వాళ్ళు జనాభా ఎక్కువ, చాలా ఆర్థిక ఇబ్బందులు, అసలు తినలేని పరిస్థితి, ఒక బ్రెడ్ కూడా కొనుక్కోలేని పరిస్థితి. మనం ఎలా గట్టెక్కాలి అని ఆలోచించి వాళ్ళు ఇంకో టెక్నిక్ ఉపయోగించారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వస్తువులనే తీసుకోవాలి, జపాన్ ఏదైతే కనిపెట్టిందో ఆ వస్తువులు తీసుకొని ఇంకా తక్కువ రేట్లో విజన్తో అలాగే మల్టిపుల్గా ఒక వస్తువు 4-5 రకాలు ఉపయోగపడేట్టుగా మనం కనిపెట్టాలి. ముడి సరుకు మేము సప్లై చేస్తాం, మీరు ఏం కనిపెడతారో ఇళ్లలోనే, దానికోసం మళ్ళీ ఫ్యాక్టరీ కట్టి దాంట్లో అందరిని పిలిచి అదంతా టైం వేస్ట్ చేయలేదు. మీ ఇళ్లలోనే తయారు చేయండి, మీకేం కావాలో మిషనరీ కానీ ఏమైనా కానీ మేము సప్లై చేస్తాం. ఆ విధంగా వీళ్ళు ఏం చేశారంటే ఒక నెయిల్ కట్టర్ ఉంది, ఒక నెయిల్ ట్రిమ్మర్ ఉంది, ఆ నెయిల్ ట్రిమ్మర్కి ఒక చిన్న నైఫ్, అలాగే ట్రిమ్మింగ్ చేయడానికి ఇంకో రకంగా, దాంట్లో 4-5 రకాలు పెట్టేసి యూజ్ అండ్ త్రోగా అంటే చీప్ అండ్ బెస్ట్లో ఆ విధంగా ప్రతిది ఒక టెక్నికల్గా చాలా తక్కువ రేట్లో యూజ్ అండ్ త్రోగా కొన్ని 100,000 ఆవిష్కరణలు జరిగినాయి. అప్పుడు ఏమైపోయింది, చైనా మార్కెట్ అనేది ప్రపంచం అంతా విస్తరించడం వల్ల ఆర్థికంగా నిలదొక్కున్నారు. ఇక్కడ ఎటు నుంచి ఎటు పెట్టినా సరే మీరు ఆర్థికంగా ఎలా నిలదొక్కున్నారు అనేది ముఖ్యం, ఇది బాగా గుర్తుంచుకోండి. కాబట్టి ఫైనాన్షియల్ అనేది, డబ్బు సంపద అనేది మీకు ముఖ్యం, ఇది బాగా గుర్తుంచుకోండి. కాబట్టి ఎంత పెద్దవాడైనా ఏమి చేయలేడు, ఏ రకంగా అయినా సరే మీరు ఆర్థికంగా బలం పుంజుకున్నప్పుడు మీరు ఏదైనా చేయగలరు, మిమ్మల్ని ఎవడు కూడా బీట్ చేసేవాడు లేడు, ఢీ కొట్టేవాడు లేదు, ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి. గ్రేట్ వర్డ్స్. ఎస్, అలా అంత స్పాంటేనియస్కి సబ్జెక్ట్ అంతా ఎలా వస్తుంది సార్? ఎస్, అలా వచ్చేస్తుంది అంతే. 24 గంటలు అవే ఆలోచనలు ఇంకే ఉంటాయి. సబ్జెక్ట్ రాయడం, సబ్జెక్ట్ ఆలోచించడం, ఏం జరుగుతుంది ప్రపంచంలో, దాన్ని మన సబ్జెక్ట్కి ఎలా క్రోడీకరించాలి, ఎంత వీలైతే అంత సబ్జెక్ట్ని ఎలా ఇవ్వాలి, ఎక్కడ కూడా భయపడడానికి లేదు, ఎవరికి చేయి చెప్పే అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, హ్యాపీగా ఒక రాజులాగా బతకండి. రాజు ఎలా ఉంటాడు, ఆ టీవీ ఎలా ఉంటుంది, అలాగే బతకండి అంతే. మీరు ఎంత కోరుకుంటే అంత సంపద ఇవ్వడం జరుగుతుంది. ఏ సమయంలో ఎక్కువగా రాస్తుంటారు సార్ సబ్జెక్ట్? నేను నైట్లో మేలుకుంటాను, నైట్లో నిద్ర ఉండదు అసలు. రాత్రి తినేసి అందరు పడుకుంటారా, అప్పుడు మేలుకుంటాను. ఇక్కడ గమ్మత్ ఏంటంటే కొందరికి రాత్రిలో నిద్ర ఉండదు, దొంగకి నిద్ర ఉండదు, దురద ఉన్నవాడికి నిద్ర ఉండదు, నూతన దంపతులకు నిద్ర ఉండదు, ఒక యోగికి నిద్ర ఉండదు, ఒక మేధావికి నిద్ర ఉండదు. ఇక నేను యోగి మేధావి అని నేను చెప్పాను, కానీ నాకు మాత్రం నిద్ర ఉండదు. తెల్లారులో మ్యాక్సిమం మేలుకొనే ఉంటాను. నేను పడుకుంటే 1 గంట సేపట్లో పడుకుంటాను, మేలుకు వచ్చేస్తుంది. ఇక పెన్ను కాగితం పెట్టుకున్నానంటే అట్టక్కడక్కడ వచ్చేస్తుంటుంది. ఎంత వీలైతే అంత బుక్స్ రిఫర్ చేస్తాను. నేను ఎక్కడ బుక్స్ ఎగ్జిబిషన్ ఉన్నా కానీ, లేకపోతే ఎక్కడ టూర్ వెళ్ళినా కానీ కనీసం ఒక 5-6 వేల పుస్తకాలు ఖచ్చితంగా కొంటాను. నేను 5-6 వేలు 10,000 కూడా అవుతుంది, 15,000 కూడా అవుతుంది. దానికి నేను బుక్స్కి ఎంతైనా పెట్టాను, ₹1,00,000 కూడా పెడతానండి. మరి నమ్మండి, ఒక్కొక్క బుక్ నా దగ్గర 50,000 నుంచి ఉంటుందండి. ఒక్కొక్క కాస్ట్ బుక్ 50,000 కూడా ఉంటుంది. నేను అసలు వెనక్కి రాను, నేను పుస్తక పిచ్చివాడిని. నాకు పుస్తకాలు చదవడం అంటే అంత పిచ్చి. ఆ పుస్తకాల నాలెడ్జ్ గురువుల దగ్గర నేను శుశ్రూష చేసిన అనుభవాలు మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది, అంతే తప్ప నా సొంత తెలివితేటలు ఏం లేవు ఇక్కడ. ఎన్ని రోజులు కృషి అండి ఇదంతా? దాదాపు నా బుద్ధి తెలిసినప్పటి నుంచి 17-18 ఇయర్స్ నుంచి చదవడం. నా ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉంటుంది, కొన్ని వేల పుస్తకాలు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి, పురాణాలు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఇంకేదన్నా అన్ని రకాలుగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి అది హ్యాపీ అండి, నా పుస్తకాలు చదవడం అది హ్యాపీ అంతే. ఓకే, అఫర్మేషన్స్ కూడా అదే విధంగా చేసేవాళ్ళు. ఏం చేస్తాం, దాన్ని దీన్ని కంపేర్ చేస్తాం, ఇది ఎంతవరకు కరెక్ట్, దాన్ని ప్రాక్టీస్లో పెడతాను, నాకు సక్సెస్ అయిందో మీకు చెప్తాను అంతే, అంతకంటే ఏం లేదు దాంట్లో. దానికి మనం డిగ్రీలు తీసుకోవాలి, కాలేజీలో యూనివర్సిటీలో చదవాలి అట్లాంటిది ఏం లేదండి. అనుభవాలు చెప్పడంలో తప్పే ఉందండి. మనం బాగుపడ్డాం, ఇతరులను కూడా బాగుపరచాలని ఆలోచన తప్ప అంతకంటే దీంట్లో స్వార్థం ఏం లేదు. ఎవరినేమో ఇబ్బంది పెట్టే అవసరం లేదండి, ఎవరి నుంచేమో ఆశించేది కూడా లేదు. ఎందుకంటే నేను విశ్వాన్ని నమ్ముకున్నాను, విశ్వం ఎలా తీసుకెళ్ళాలి ఏంటి, నా డిజైన్ నాకుంది, దాని ప్రకారం ఏ అడ్డంకులు కూడా నన్ను ఏం చేయలేవు, ఎవరు కూడా ఏం చేయలేరు. నా విశ్వాన్ని నేను నమ్ముకున్నాను, విశ్వం ఏ స్థాయిలో తీసుకెళ్ళాలి ఆ స్థాయిలో తీసుకెళ్తాను. నాకు ఎవరితో అవసరం కూడా లేదు. నా నీడని నేను పట్టించుకొని, గతంలో చెప్పాను నేను మీకు, నా నీడని నేను పట్టించుకోను, ఎందుకంటే నాకు విశ్వంతో అవసరం. విశ్వాన్ని మించే శక్తి ఈ సృష్టిలో ఇంకట్లేదు. కాబట్టి ఇంకేంటండి, హాయిగా హ్యాపీగా ఉంటాను. సామాన్యంగా ఏం జరుగుతుందంటే అండి, మనం రాత్రిలో ఎందుకు మేలుకోవాలి అట్లా అని చెప్పి అందరూ తెల్లారు మేలుకోకండి, అది మళ్ళీ ఆరోగ్యాలు పాడు చేసుకోకండి. అనంతకృష్ణ స్వామితో చెప్పాడు రాత్రిలో మేలుకుంటే ఏదో అవుతుంది, అది కాదు. వాళ్ళ యొక్క బాడీ అనాటమీని బట్టి వాళ్ళకి స్టెమినా ఎంతవరకు ఉంటుంది, దాన్ని బట్టి మాత్రమే ఆ రసాయన చర్యలు అనేవి వాళ్ళ బాడీలో జరుగుతుంటాయి. కాబట్టి తినేప్పుడు తినాలి, పడుకునేప్పుడు పడుకోవాలి. నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం వల్ల రాత్రులు మేలుకోవడం అలవాటైంది, అంతకంటే ఏం లేదు.
కాబట్టి నేను మ్యాక్సిమం రాత్రిలో మేలుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, ఏ డిస్టర్బెన్స్ ఉండదు, అందరూ పడుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, మాట్లాడడానికి కూడా ఎవరు ఉండరు. అప్పుడు నాలో నేను మాట్లాడుకోవడం మొదలవుతుంది. అదే చెప్తున్నాను, మనలో మనం రమించినప్పుడే ఏదైనా అద్భుతం అనేది జరుగుతుంది, ఏదైనా ఉద్భవిస్తుందని చెప్పాను. అలా ఊరికే ఆలోచిస్తే గొప్ప గొప్ప ఆలోచనలు రావడం, బుక్స్ చదవడం, దానివల్ల ఏమవుతుందంటే నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. నైట్ తెల్లారులు మ్యాక్సిమం ఒక 4-5 గంటల వరకు మేలుకుంటాను నేను. వీలైతే మాత్రం టైర్డ్ అయిపోతే ఒక గంట పడుకుంటాను అంతే. సామాన్యంగా నాకు నిద్ర అంటూ ఉండదు. ఇంకా మళ్ళీ తెల్లారులు ఒక గంట 2 గంటలు పడుకుని మళ్ళీ ఫ్రెష్గా ఎప్పటిలాగానే ఉంటాను నేను. అలా బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇదంతా బయటకు వచ్చింది తప్ప ఇంకోటి ఏం లేదు. దయచేసి ఎవరు నిద్రలు పాటు చేసుకొని అలా కూర్చోకండి. ఎవరి యాటిట్యూడ్ వాళ్ళది, ఎవరి శరీర నిర్మాణం వాళ్ళది. నాకు అలా సెట్ అయింది, నేను అలా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. నిజంగా ఎంత పాజిటివ్గా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ఒక సబ్జెక్ట్ని ఎంతలా తీసుకువెళ్ళటం అనేది మామూలు విషయం కాదు.